అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్‌లో ఎట్ ద రేట్ నా ఆంధ్ర. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సపోర్ట్ చేయండి. మన మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా బాధపడుతున్నారు ఆయన. కొన్ని లెక్కలు తీసుకొచ్చారు. గత గవర్నమెంట్ లెక్కలు, ఈ గవర్నమెంట్ లెక్కలు. అసలు ఈ బాధ ఎందుకు పడుతున్నారు ఆయన? ఆయన మైండ్‌లో ఏమున్నాయి? జనం ఏమనుకుంటున్నారు? ఒకసారి చూద్దాం ఈ వీడియో. నిన్న చంద్రబాబు గారిని వీళ్ళని అడుగుతున్నారు ఆయన. మా కుటుంబం గొడవ మీకెందుకు, మేము పడతాం అని చెప్పి. తప్పయ్యా. ఎవరి కుటుంబాల జోలికి వెళ్ళినా వాళ్ళు తప్పే. ఎవరి కుటుంబాలను దూషించినా తప్పే. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా. శాసనసభ సాక్షిగా మీ మంత్రులు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ చంద్రబాబు కుటుంబ సభ్యుల్ని అవమానించారా, దూషించారా, ఏం చేశారో యావత్ రాష్ట్రం తెలుసు, యావత్ దేశానికి తెలుసు. తెలుగు వాడు ఉన్నవాడు ప్రతి ఒక్కరికి తెలుసు. మీది ఒక్కటే బాధ కాదు, వాళ్ళే కూడా ఫ్యామిలీలే. బట్ వాళ్ళు దూషించలేదే. మీ తల్లి చెల్లి నాకు అన్యాయం చేశారు మా అన్నగారు అని చెప్పి చెల్లి శర్మిల గారు ప్రెస్ మీట్ మీద ప్రెస్ మీట్లు పెడితే ఆవిడ అప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు రాజకీయం. అంతకు మునుపు బోనం ఎప్పుడు రోడ్ల మీద కూర్చుని దాఖలాలే. వాళ్ళ తండ్రి సీఎం, వాళ్ళ భర్త సీఎం అయినా సరే ఏనాడు పొగరుగా మాట్లాడలేదు. ఆడవాళ్ళు ఇప్పుడు బయటకు రాలేదు. ఈ రోజు మీరు బాధపడి ఏం ఉపయోగం? ఇలాగ అనొచ్చో అనకూడదో నాకు తెలియదు. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు రోడ్డు మీద వదిలేశారు. ఎవడైతే చంద్రబాబుని కానీ, లోకేష్ని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ తిడుతున్నారో వాళ్ళకి మంత్రి పదవి, సీట్ కన్ఫర్మ్, ఎమ్మెల్సీలు మీ ఇష్టరాజ్యం అయిపోయింది. అరే మన సమాజంలో ఉన్నామే, మనం ఒక సీఎం హోదాలో ఉన్నామే. ఇలా చేస్తే జనం ఏమనుకుంటారు? మనం అసలు నిబద్ధత, మడమ తిప్పం అని చెప్పుకుంటున్నాం బయట. ఇలాంటి పనులు చేస్తే బయట చీప్గా ఉంటుంది అన్న ఆలోచన ఆ రోజున ఎందుకు లేదు సార్? దీనికి చెప్పండి చాలు సమాధానం. ఇంకా ప్రెస్ మీట్ల తర్వాత పెట్టి. ఇంకా నెక్స్ట్ అసెంబ్లీకి వెళ్ళినా నాకు చాక్లెట్ ఇస్తే నేను అసెంబ్లీకి వెళ్తాను, మీరు నాకు చాక్లెట్ ఇవ్వకపోతే నేను రాను అసెంబ్లీకి అని చిన్నపిల్లడు మారాన్ చేసినట్టు చేస్తున్నారు. అది సాక్షాత్తు మీ చెల్లెలు గారే చెప్పారు నన్ను. ఒక ప్రజాప్రతినిధి మీరు 11 మంది ఉన్నారు, వెళ్ళి గవర్నమెంట్ నిలదీయండి. నిలదీయకపోతే జనం మిమ్మల్ని మర్చిపోతారు. ప్రెస్ మీట్లు పెడితే గత 5 సంవత్సరాలు ఏ రోజుని ప్రెస్ మీట్ పెట్టలా. ఎందుకంటే ఆ రోజుని ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తాయని భయం మీకు. ఈ రోజుని అసెంబ్లీకి వెళ్తే మిమ్మల్ని ఎక్కడ నిలదీస్తారో పాత పాపాలని చెప్పి ఇదో భయం. భయపడతా రాజకీయాలు ఏం చేస్తారని మీరు చెప్పండి. ఏదన్నా అయితే ఫేక్ బ్యాచ్ని తీసుకొచ్చి ఫేక్ ప్రాపగండా చేసి పేటీఎం బ్యాచ్ని పైకి తీసుకొచ్చారు. జెన్యూన్గా మీ కార్యకర్తలు కానీ పైకి తీసుకొచ్చి ఉంటే మీ పార్టీ స్టేజ్కి వచ్చేది కాదు.
ఫేక్ నమ్ముకుంటే ఎప్పుడైనా ఫేకే. ఇంకా ఫేక్ ఆపేసేయండి సార్. వద్దు. ఓకే.